రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ ఆడపడుచు ఆట. కాపవరంలో కామయ్య శెట్టి అనే అతను ఒకడు ఉండేవాడు. అతనికి ధనాలు అనే భార్య ఉండేది. కామయ్య పెద్దవాడు కావటం చేత తన వ్యాపారం అంతా ఇద్దరు కొడుకులకు ఒప్పజెప్పి భార్యతో, నువ్వు కూడా ఇంటి పెత్తనం కోడళ్ళ మీద పెట్టేసి నాతో రా, రోజు సాయంత్రం వెళ్ళి పురాణం వినివద్దాం అన్నాడు. అలాగే నడవండి, పురాణమే కదా, డబ్బిచ్చి చూచేది కనుకనా రాననటానికి అని అంటూ రోజు భర్తతో శివాలయానికి వెళ్ళి సూర్యశాస్త్రులు గారి పురాణం విని వస్తూ ఉండేది. పురాణం ఆరంభించి పూర్తి అయ్యే వరకు కామయ్య ఎంతో శ్రద్ధగా వింటూ ఉండేవాడు. ధనాలు కూడా వింటూ ఉండేది కానీ ఆవిడకు ఒక్కొక్కప్పుడు విసుగు వచ్చి పోదామా అనిపించేది. కానీ పూర్తి అయ్యే వరకు ఉంటే ప్రసాదం ముడుతుంది గనక చివరిదాకా ఓపికగా కూర్చునేది. ప్రసాదంగా ముట్టిన వడపప్పు పంపర పనస్తోనో అరటిపండు మొక్కలో భద్రంగా పట్టుకు వెళ్ళి తన కూతురు కాసులమ్మ చేతిలో పడవేసేది. ఎప్పుడూ కూతురు చేతులలోనే పడవేసేది కానీ ఇద్దరు కోడళ్లను చక్కా పిలిచి ఇదిగో నర్రా అని ఒక్కనాడు కూడా ఆ ప్రసాదం ఇచ్చేది కాదు. ఆఖరికి ఒకనాడు కామయ్యే కలగజేసుకొని, ఎప్పుడూ కోడళ్ళ చేతిలో విదల్చవేమి, ఇంత పక్షపాతం ఏమిటని అనుకోరా, వాళ్ళు కోడళ్ళని కూడా కూతుళ్ళతో సమానంగా చూసుకోవాలి సుమా అన్నాడు. భర్త ఇలాగే అనేసరికి తన సంగతి మగవాళ్ళకు కూడా తెలిసిపోయిందే అని కోడళ్ళని సరిగ్గా చూడటం లేదని తెలిస్తే కొడుకులకు తన మీద గౌరవం తగ్గిపోతుందని అనిపించి ఇక పెట్టుపోతల్లో జాగ్రత్తగా ఉండాలి అని నిశ్చయించుకున్నది ధనాలు. ఆవిడ ఆ నిశ్చయానికి వచ్చిన మర్నాడు పురాణంలో సూర్యశాస్త్రులు గారు శ్రీరాముల వారి జననాన్ని గురించి ఇలా చెప్పారు. పుత్రుల కోసం దశరథుడు పుత్రకామేష్టి యాగం చెయ్యగా హోమగుండంలోంచి అగ్నిహోత్రుడు వచ్చి, రాజా, ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇయ్యి, వారు గర్భవతులై పుత్రులను కంటారు అని చెప్పి ఒక పాత్రను దశరథునికి ఇచ్చి అంతర్ధానం అయ్యాడు. రాజు ఆ పాయసాన్ని 2 భాగాలు చేసి సగం కౌసల్యాదేవికి ఇచ్చి సగం కైకేయికి ఇచ్చి ఊరుకున్నాడు. సుమిత్రకేమీ ఇవ్వనే లేదు. అయితే కౌసల్య తన సగంలో సగం తీసి సుమిత్రకి ఇచ్చింది. కైక కూడా అలాగే చేసింది. ఈ విధంగా ఆమెకే ఎక్కువ ముట్టింది. ఆఖరికి సుమిత్రకు 2 వాటాలు ముట్టడం చేత 2 కొడుకులు పుట్టారు. కౌసల్యకి కైకేయికి ఒక్కొక్కడే పుట్టాడు. ఈ కథ విన్న ధనాలుకి విశేషం ఒకటి తోచింది. దశరథుడికి సుమిత్ర పైన ఎక్కువ ఇష్టం కనుక అటు పట్టమహేషి అయిన కౌసల్య పైన, ఇటు ముద్దుల రాణి అయిన కైకేయి పైన ప్రేమ నటించి చివరికి సుమిత్రకు 2 వాటాలు వచ్చేటట్లు పన్నాగం పన్నాడు. గడుసుతనం అంటే ఇలా ఉండాలి. ఇది ఆమెకు తోచిన విశేషం. తను కూడా దశరథునికి మళ్ళీనే గడుసుతనం చూపి కోడళ్ల పైన కూతురి మీద కంటే ఎక్కువ ప్రేమ నటించాలనుకున్నది. ఆ రోజున పురాణం అయ్యాక ప్రసాదం కింద అందరికీ తలా ఒక బత్తాయి పండు ఇచ్చారు. కామయ్య రోజుకు మళ్ళీనే తన వంతు ప్రసాదం భార్య చేతిలో పెట్టాడు. ధనాలు ఇంటికి వెళ్ళడంతోనే రోజు మళ్ళీ ఆ పళ్ళను కాసులమ్మ చేతిలో పడేయలేదు. పెద్ద కోడలైన బంగారమ్మని పిలిచి 1 పండు, రెండో కోడలు వరహాలమ్మని పిలిచి 2వ పండు ఇచ్చింది. 2 కోడళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. రోజు కాసులమ్మకి ఇచ్చేవారు, ఇవాళ మాకు ఇచ్చారేమిటి అని స్పష్టంగా అడిగేశారు కూడాను. అందుకు అత్తగారు, ఇది వరకు తెచ్చిన ప్రసాదం ఎప్పుడూ రవ్వంతే ఉండేది, అది మీకిస్తే చెయ్యంటూ నోరంటూ కావడం తప్ప కొండనాలికకైనా కబురు అందదని చెప్పేసి కుర్రదాని చేతిలో పడేసేదాన్ని. ఇవాళ చెరివక పండు వచ్చింది కనుక మీకిచ్చాను అంది. సరే కానీ ఆడపడుచుకు లేకుండా మాక అన్నారు కోడళ్ళిద్దరూ. ఆడపడుచుకు వేరే వాటా ఏమిటర్రా,
మీరిద్దరూ చెరో చెక్క ఇచ్చినా చాలు అంది అత్తగారు తొడుముకోకుండా. అవునత్త, ఆ మాత్రం తోచిందే కాదు మాకు అంటూ బంగారమ్మ, వరహాలమ్మ బత్తాయి పండు చెరొక చెక్క తీసి కాసులమ్మకు ఇచ్చారు. వాళ్ళు కోడళ్ళ చేతిలో తలకొక పండు పెడుతూ ఉండగా చూచిన కామయ్య అతని ఇద్దరు కోడళ్ళు కూడా ఆమె ఉదార బుద్ధికి సంతోషించి చక్కా పోయారే గాని తర్వాత ఏం జరిగింది వాళ్ళకి తెలియనే తెలియదు. ధనాలు మట్టుకు తన పన్నాగం సరిగ్గా పారినందుకు తన్ను తానే మెచ్చుకుంది. పురాణం వినటం వల్లనే కదా నాకు ఈ ఉపాయం తోచింది. పెద్దలు ఊరికే చెప్పారా పురాణాలు వినమని? ఇలాంటి లాభం కలుగుతుందనే వినమన్నారు అనుకొని సంతోషించింది. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?